ఏ శివపులి ఇడియట్, ఇంట్లో అంతా ఎంత కంగారు పడుతుంటారో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? మా నాన్న పోలీస్ కమిషనర్ అని మీరు చెప్పాడా నీకు? ఏం తప్పయా? ఏం పోలీస్ ఆయన కూతురని చెప్పలేదేంటే? ఆ జో థామస్ తో కచేరీకి వెళ్ళిందట. అవును వదినా, ఈ మాత్రానికి ఎందుకు కంగారు పడతావు? నా మాట విను, మోహన్ వచ్చేస్తుంది. మోహనమ్మ నా మీద కోపమా? చుచ్చపోవాలంటే కూడా తప్ప? అది తప్పే అనుకుంటే నన్ను క్షమించాను అన్నాకే నేను ఇంట్లోకి వస్తాను. అయ్యో మనం మోసపోయాం. అది జోత అవస్థ కూడా వెళ్ళలేదు. కమిషనర్ స్పీకింగ్. ఏమండి, మన అమ్మాయి కనపడలేదండి, కనపడలేదు. స్నానం చేసి నీళ్ళకి నువ్వు ఇట్లా అంటా ఉండవు. మేము రాత్రి తాగి నీళ్లు ఇంతకంటే రాత్రి అంతా మోహన్ రాలేదంటే అర్థం ఏమిటి? అఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకూడదని ఇప్పుడు అంటావా? అన్అఫీషియల్ గా వీలైనంత వరకు వెతికి ఉండాలి. లేదు, నా కూతురు టైమే బాగలేదు. ఆ రోజు ఎవడో వచ్చి నా కూతురు చేయి కూసిపోయాడు. ఇవాళ అదే కనిపించడం లేదు. భగవంతుడా, ఏం పిలవమ్మా నువ్వు? ఎప్పుడు చూసినా ఓ అని ఆడుతూనే ఉండవు. నాకు ఏడవడానికి కూడా హక్కు లేదా? నా ఇష్టం, నేను ఏడుస్తాను. వారిని ఏదో చదువుకున్న పిల్లవు కదా అర్థం చేసుకుంటావు అనుకున్నా. కొంచెం ఆలోచించి చూడు. మేమిద్దరం మోగోళం కదా. ఓ నైట్ మొత్తం నువ్వు వీణే పడుకున్నావు. అసలే కాకులు తిరగని కొండలో నా చెయ్యి గాని కాలు గాని నీ మీద పడిందా? ఏందా? ఇదిగో నా మొహం చూసి చెప్పు, మేము అట్టటోళ్ళమా? ఎటు చూడు, ఎప్పుడు మనం ఉండే చోటుని మనకు తగినట్టు మార్చుకోవాలా. అవునా? ఏం చదువుతుండవా? అట్ట చెప్పరాదా? పాటలు పాడే పిల్ల నువ్వా? సరేలే, నేను టౌన్ దాకా పోయొస్తాను. ఏందా? ఇట్ట చూడమా, వాసు వంటరోడు అనుకోబాక, నలుగురు మనుషులకు సమం. జాగ్రత్త, సైలెంట్గా పక్కన కూకొని కూని రగలు తీస్తా ఉండు. తులసీదాస్ రమ్మంచు. ఎవరు ఏడవకూడదు, ఏమీ మాట్లాడకూడదు. ఇక్కడ జరిగింది ఏది అతను తెలియకూడదు. వెళ్ళండి. ఎవరన్నయ్యా? ఆ ఎక్స్ దాదనా? అతను ఎక్సో కాదో ఇప్పుడు తెలియదు. ఇరవై సంవత్సరాలు, క్లీన్ స్లేట్. ఏం కావాలి? నా గంగ. సి ఐ డోంట్ నో. తెలుసు, నీకు తెలియదని నాకు తెలుసు. హలో, ఏమిటి నేను తుపాకీ చూపించకుండానే అందరూ హాజరయ్యారు, మోహన మాత్రం మిస్సింగ్. మోహన ఎక్కడికి వెళ్ళింది? తెగ ఏడిపిస్తోంది నన్ను. అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరే? తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. నువ్వు పట్టుకో, తీసుకోతయా. మోహన్కి నా గిఫ్ట్ రాగానే మర్చిపోకుండా ఇవ్వు. ఓకే, బాయ్ ఎవ్రీబడీ. ఆదర్శమైన కుటుంబం. నీ కూతురు మాత్రం నేను చూడడం కుదరలేదు. పర్వాలేదు, నేను అడిగానని చెప్పు. వస్తాం బోస్. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనటి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనటి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. పాడుకో. ఏంటి?
పాడకూడదా? నా ఇష్టం నేను పాడతాను, ఆపకుండా పాడతాను. ఏం చేస్తావు? నిత్యం వద్దు. ఏకాంత. ఇంతకు మించి పాడేవంటే అంతకు మించి పాడలేను. అక్కడ అంతవరకే ఉంది చూడు. టేస్ట్ లేని జన్మ, మొరటి రాస్కల్. నువ్వు పాడుతూ ఉంటే నాకేదేదో జ్ఞాపకం వస్తుంది. ఏ సంగీతం తెలిసిన వాళ్ళకి అరుపు కూడా పాటే, తెలియని వాళ్ళకి పాట కూడా అరుపే. లుక్, నేను మ్యూజిక్ స్టూడెంట్ని, పాడటం నేర్చుకున్న దాన్ని. నేను పాడకుండా ఉండలేను. అంతగా నేను పాడకూడదు అనుకుంటే నువ్వు పాడు. ఐ మీన్ అరు. మనుషులు తిరిగిన ఈ ప్రాంతంలో అట్లీస్ట్ ఒక గాడిదనైనా చూస్తాను. కమాన్ కమాన్, అరు అరు మ్యాన్. యూస్లెస్ ఫెలో. బాసు బాసు బాసు, హే ఎవరు నువ్వు? విన్నందుకే నాకు ఊపిరి రాలేదు. పాడినందుకు నీ ప్రాణం పోయింటుంది అనుకున్నాను. ఎవరు నువ్వు? నువ్వు నేను అనుకున్నట్టు మొరటాడు కాదు. చిదంబర రహస్యం లాంటిది ఏదో నీ మనసులో ఉంది. ఎవరు నువ్వు? చక్రవాకం కళ్యాణి రేవతి నువ్వు రాగమాలికని చేసేంత సంగీత జ్ఞానం నీకెక్కడి నుంచి వచ్చింది? చెప్పు. ఇది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. ఎవరు నువ్వు? నువ్వు ఎలా వెళ్ళావు అలాగే తిరిగి వచ్చావు కదూ? ఏమా, 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు 1 ముక్కు అన్నిటితో వచ్చాగా. ఏంటి ఇది? నేను సీరియస్ అడుగుతుంటే నువ్వు వెళ్ళకోళంగా మాట్లాడుతున్నావు. నేనింత జాలీగా ఉన్నానంటే సీరియస్గా ఏం జరగలేదనేగా మారుతాం. ఓకే. మోహన, వాడెవడో చెప్పు. ఒక చిన్న క్లూ ఇవ్వు చాలు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజీలో కలిపేస్తాను. ఎవడో వాడు? అడుగుతున్నారు కదా, ఎవరో చెప్పమ్మా. మోహన, నువ్వేం భయపడకు. ధైర్యంగా నాతో చెప్పు. ఎవడో వాడు? ఆహాహాహా, ఇందులో ఏ తక్కువ లేదు. కమిషనర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. సొంత కూతుర్ని పట్టుకోవడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పరా ఎవరతను? చాలే ఆపు. ఇదేమన్నా కోత? నా కూతుర్ని అడగడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇది మన అమ్మాయి విషయం. అర్థం లేకుండా ఏదో ఒకటి చేసి పేపర్ వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వకండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు చెప్పమ్మా ఎవరతను? ఏయ్, నీకు సపరేట్గా చెప్పాలా? పో. చూడమ్మా, బాగా అలసిపోయి ఉంటావు. పడుకో. తర్వాత నాకు మాత్రమే చెప్పు ఎవరో అతను. ఇప్పుడు అడిగినా సరే, తర్వాత అడిగినా సరే నాకు తెలిసింది ఒకటే సమాధానం. అతనెవరో నాకు తెలీదు. కళ్ళకు గంతులు కట్టి అడిగి తీసుకెళ్లాడు. అతనికే కష్టం అనిపించి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరతను ఎవరతను అని ఎవ్వరూ నన్ను అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నేను టైర్డ్గా ఉన్నాను. సారీ డాడ్.
కొంచెం వాసన పిలుస్తారా? నేను వెయిట్ చేస్తాను. ఇంకా ఎంతసేపటికి వస్తాడరా? వచ్చేస్తాడండి. బాసు, ఎవరో మోహన్ ఆట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తోంది. నేను ఇక లేనని చెప్పండి. ఎవరు ఫోన్ చేశారో సరిగ్గా కనుక చెప్పగల? లేడం దున్నపోతా. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేదు ఒక ఆడపిల్ల ఫోన్ చేసిందేమిటా అనుకున్నాను. మొత్తం కొట్టేకరా. సొల్లు వాగుడు ఆపి చెప్పింది కానీ తీరా రే, తీసుకో. త్వరగా తీ. అదే వద్దునది నొక్కేకు. నమస్కారం అక్క. హాయ్ ముద్దు. ముద్ద ఎవరి అమ్మాయి? నేను చెప్పలే, క్లైమాక్స్ పార్టీ కమిషనర్. ఓ ముక్కుమేను. అవునవును, ఆయనే. అమ్మ ఆగు. అక్క నీ పేరేంటక్క? మోహన. మగాడి పేర్లో ఉంది. పోలీస్ ఫ్యామిలీస్ లో అంతేనేమో. మోహన. మోహన, ఆ పేరు నాకు సినిమా అయ్యాం. నేను సినిమా చూడడానికి రాలేదే. నేను అప్పుడు అనుకున్నాను వెయిట్ చూడడానికి వచ్చిందని. అదిగా వాక్కు ఫైన్ ఉందా? లేదు. ఏందమ్మా? భయపడకండి, ఇంట్లో చెప్పకుండా వచ్చానే. దేనికి? నేను చూడటానికే. వీడిని చూడడానికి. వాసన చూడడానికి. నీవు ప్రేమలోకంలో విహరించే విహంగానివి. విజయం తథ్యం. వాసు ఎక్కడా? ఆఫీస్ రూమ్ లో, ఆటోలో లేడ్రా రే. ఏంట్రా రే? థియేటర్ లో. కరెక్ట్. ఓకే, ఫాలో మీ. మీకు వాచ్ కావాలి కదా, ఈ ఫైట్ పర్సన్ తీసుకెళ్ళాలి. మరి అదే. మరి ఇదే మీరండి. ఎక్కడ? ఇక్కడే. థియేటర్లో వాసు లేపే ధైర్యం నా ఒక్కడికే ఉంది. అవును, నేనేంటో నా తెలివేంటో చూడండి. ఎవరో వాడు చెప్పుతో కొడతా నీ. ఎందుకు వచ్చావు? చెయ్యాలా ఉంది? నీ గురించి నేను ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా శ్వాస బిగపెట్టుకుని వచ్చాను వాసు. నేను శ్వాస వదిలితే విసికి వాసన వస్తుంది. మాటలకి చెవులు బద్దలవుతాయి. ఆహా, మాట శ్వాస సరిలేని వాడివి అంత బాగా ఎలా పాడావు? అది నీకు అనవసరం. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేసిన అనిపిస్తోంది. నాకు నిన్ను ఎందుకు వదిలొచ్చానో అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు, దీన్ని చూడు. వెండి తెర. ఇందులో నేను ఒక్క సినిమా కూడా చూడు. వాసు, దానికి దీనికి కళ్ళబొల్లి బట్టలు, కన్నీటి కథలు. హరవకు వాసు. వెలుగును బట్టి నీడ పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతగా అంత నీ గతం అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతా నేనుంటాను వాసు. ఇలా చూడు, నన్ను ఇద్దరు కన్నాను. నలుగురు మోస్తాననేదో తెలియదు. నాకెవరు అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడిని లేపకు. పోవే. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం లేదు. నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు. నటించే వాళ్ళు లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను.